హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. క్రికెట్ అంటే ఇండియాలో ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. కానీ ఒక క్రికెట్ కిట్ కొనాలన్నా, ఒక బ్యాట్ కొనాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఇవన్నిటిని అధిగమించి మనమైతే ఒక స్టెప్ ముందుకేయడం జరిగింది. ఇంగ్లీష్ విల్లో, కాశ్మీర్ విల్లో లాంటి బ్యాట్స్ ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయాలు. ఎందుకు ఈ వుడ్ మెటీరియల్ని ఎందుకు యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ప్రస్తుతం సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సీతానగరం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఒక సా మిల్ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళు జనరల్గా అయితే మంచాలు, కుర్చీలు, సోఫాలు లాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఈ షాప్ యజమాని అయిన దొరబాబు గారికి స్పోర్ట్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండడం వలన నేను అడిగిన ఐడియాకి స్పందించి కేవలం ఇంగ్లీష్ విల్లో అండ్ కాశ్మీర్ విల్లో కాకుండా మనం టేక్ అండ్ తుమ్మ చెట్టుతో కూడా బ్యాట్స్ని తయారు చేయొచ్చని ఆయన చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన మిల్లు దగ్గరుండి 2 బ్యాట్స్ని అయితే మనం తయారు చేయించాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక టేక్ బ్యాట్. ఐసీసీ రూల్స్ ప్రకారం ఈ స్వీట్ స్పాట్ 67 mm, కింద 40 mm అండ్ లెంత్ వచ్చి 550 mmని మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డైమెన్షన్స్తో ఈ క్రికెట్ బ్యాట్ని అయితే మనం తయారు చేసాం. దీని షేప్ అండ్ లెంత్ కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంది. దీని స్ట్రోక్ ఎలా ఉందో మనం తర్వాత ప్రాపర్గా థ్రెడింగ్ చేసి గ్రిప్ వేసి అప్పుడు చెక్ చేసి చూపిస్తాను. దీంతోపాటు మనం ఒక తుమ్మ బ్యాట్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈ తుమ్మ చెట్టులో మనకి ఫైబర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల గ్లేజ్ బాల్తో ఆడినప్పుడు దీని స్ట్రోక్ విపరీతంగా ఉంటుందని దొరబాబు గారు అయితే చెప్పడం జరిగింది. స్పోర్ట్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న దొరబాబు గారు ఈ స్వామియే శరణయ్యప్ప అనే సామిల్లో ఒక టేక్ బ్యాట్ని అండ్ ఒక తుమ్మ చెక్కతో చేసిన క్రికెట్ బ్యాట్ని తయారు చేద్దామన్న ఐడియా అయితే ఇవ్వడం జరిగింది.
ఇది టేక్ బ్యాట్ హ్యాండిల్తో పాటు చేయించాం. హ్యాండిల్ కట్ చేసి మనకు కావాల్సిన హ్యాండిల్ వేసుకోవచ్చు. షేప్ చూడు, ఇదేమో తుమ్మది, వెయిట్ ఎక్కువ, గ్లేజ్ బాల్ కొడితే ఎక్కడికో వెళ్తుందట. సో ఇది ఓన్లీ షాఫ్ట్ తోటే చేయించాం. షేప్ కనబడుతుందా? ఓకే. మా ఎక్స్పెరిమెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ని మీరు ఎంతో ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోని విశేషాలు. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.